ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత పరిశిష్ట భాగము. అయితే శ్రీ సద్గురుదేవుడు మాత్రమే జ్ఞానాన్ని తెలియజేయగలడు అనేటువంటిది ఆయన యొక్క ధర్మమై ఉన్నది. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి కావలసినటువంటి వారు ఏం కోరతారు? మోక్షము చెందాలి అని కోరుతారు. ఆ మోక్షానికి కావలసినటువంటి సకల ధర్మాలను కూడా భక్తులకు తెలియజేస్తాడు. అలా బోధించడం వల్ల బోధించడమే శ్రీ సద్గురుదేవుని యొక్క పరమధర్మం అని తెలియజేస్తూ, అంతేకాదు జనుల యొక్క జనన మరణ వ్యాధికి అంటే శరీరాల యొక్క రాకపోకలకు కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క సద్గురూపదేశము ఆయన చేసేటువంటి జ్ఞానబోధ మాత్రమే గొప్ప ఔషధం అని తెలియాలి. అంతేకాదు చెవిటివానికి శాస్త్రజ్ఞానము అనేటువంటిది చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? శాస్త్ర శ్రవణము అనేటువంటిది చెవిటివాడు వినగలుగుతాడా? వినలేడు. అట్లాగే వానికి ఏ విధంగా అయితే ఏదైనా ఒక మంచి విషయాన్ని గురించి తెలియజేయాలి, ఒక సత్యాస్త్రాన్ని గురించి పఠించేటప్పుడు వాడు వినగలుగుతాడా అంటే చెవిటివాడు ఎలా వినడం సాధ్యం కాదో, అలాగే శ్రీ సద్గురుమూర్తి యొక్క సమాశ్రయణము లేకుండా ఉన్నటువంటి వానికి వేదాంత శ్రవణము అనేటువంటిది ఎవ్వరికీ కూడా ఎప్పటికీ కూడా సిద్ధించదు. అంటే ఇది ఏ యొక్క అంటే క్షేత్రాలలో అయినా లేదా పుణ్యతీర్థాలలో అయినా ఇంకా ఎక్కడైనా సరే అక్కడ సిద్ధిస్తుందేమో అంటే అక్కడ కూడా సిద్ధించదు. ఎందుకు? అసలు మూల స్థానం శ్రీ సద్గురుమూర్తి యొక్క స్థానమే అయ్యున్నది. ఆ స్థానంలో కనుక ఎవరికైతే జ్ఞానోపదేశము అనేటువంటిది వేదాంత సంబంధమైనటువంటి శ్రవణము అనేది సిద్ధించకపోతే ఇంకా ఎవ్వరికీ ఎప్పటికీ ఎక్కడా కూడా సిద్ధించదు. అంటే సద్గురుమూర్తి యొక్క సన్నిధానము, సద్గురుమూర్తి యొక్క సామీప్యము లేకపోతే వాడేమవుతున్నాడు అంటే చెవిటి మగవాడిలాగానే ఉంటూ ఉన్నాడు. వినలేని వాడు ఏం చెప్పగలుగుతాడు? వింటే కదా ఏదైనా దానిని అనుసరించి ఆలోచన చేసి దాని ప్రకారం మాట్లాడగలిగేటువంటి సమర్థత వస్తుంది. అలాగే బధిరుడు అంటే చెవుడు మోగ, చెవిటితనంతోటే మోగతనం అనేది వస్తుంది. అది పుట్టు చెముడు వాళ్ళకు మాత్రమే. అదే మిగిలిన వాళ్ళకైతే మధ్యలో కొంత వయసు వచ్చిన తర్వాత అయితే వాడి అభిప్రాయాలను వాడు వ్యక్తం చేయగలిగినటువంటి వాగేంద్రియం బాగానే ఉంటుంది. కానీ ఆ యొక్క వినికిడి అనేటువంటిది లోపం అయినప్పుడు ఆ వేదాంత శ్రవణం అనేటువంటిది వాడు చేయలేకపోతాడు. అంటే ఏ విధంగా అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క బోధించేటువంటి శాస్త్రం యొక్క లాభం ఏమిటి అంటే సద్గురుమూర్తియే సర్వస్వము అని చెబుతూ, అంతేకాదు పరమ గురుడే సేవింపదగి ఉన్నాడు అని కూడా తెలియాలి మనం. ఎందుకు? ప్రతి ఒక్క పవిత్రమైనటువంటి సాధు మహనీయుడు అయిన పరమాత్మ స్వరూపుడైన పరమ గురుడు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా పవిత్రీకరించగలిగినటువంటి జ్ఞానోపాసనని ఇస్తాడు. ఆ జ్ఞాన దీక్ష ద్వారా మాత్రమే వాడు పవిత్రుడవుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మిగతా విషయాలన్నీ కూడా సద్గురుమూర్తి లేకుండా ఎప్పటికీ జ్ఞానం సిద్ధించదా అంటే సిద్ధించదు. ఏ విధంగా ఎంతో శ్రద్ధతో భక్తితో అనేక పుణ్యతీర్థాలలో స్నానమాడినప్పటికీ, ఇంకా కూడా అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆ క్షేత్రాలలో ప్రతిష్టాపన చేసినటువంటి దేవీ దేవతలను దర్శించినప్పటికీ కూడా, ఇంకా తన యొక్క శరీరాన్ని సంరక్షించుకునే విధంగా దానికి తగినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా, ఇంకా కుటుంబ యాత్రను కూడా చక్కగా కూడా నడుపుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే భార్య బిడ్డలు బంధుమిత్రులు ఇటువంటి పరివారముతో కూడుకొని చేసేటువంటి వారు కూడా ఇవన్నీ ఏంటి అంటే తీర్థయాత్రలు చేసిన, దేవయాత్రలు చేసిన, దేహయాత్రలు చేసిన, కుటుంబ యాత్రలు చేసిన, ఇవి ఏదైనా సరే తనను తాను తరించుకోగలిగిన
తను ఏ స్వరూపానికి చెంది ఉన్నాడో ఆ స్వస్వరూప సాక్షాత్కారాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం అనేటువంటిది లేశమాత్రం కూడా కలిగింపచాలవు. కాబట్టి వీడు ఏం చేస్తాడు అంటే ఇక ఆత్మజ్ఞాన సిద్ధి కోసం అంటే ఇవన్నీ సేవించడం తప్ప అంటే ఇది తప్పు ఒప్పు అని దానిని గురించినటువంటి విమర్శ మనం ఏమి చేయడం లేదు. ఎందుకు అంటే ఎవరి వారి అభీష్టం మేరకు వారికి నచ్చినటువంటి విషయాలలో వారు తిరగవచ్చు. జ్ఞానాన్ని కోరేటువంటి మహనీయుల గురించి చెప్పుకున్నప్పుడు మాత్రమే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించాలి అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఇక్కడ ఆత్మజ్ఞాన సిద్ధి కోసం, పరమశాశ్వత సుఖం కోసం త్రిమూర్తి స్వరూపి అయినటువంటి సర్వ పాపాలను కూడా హరించేటువంటి జ్ఞానమూర్తి పరబ్రహ్మమే అయినప్పటికీ కూడా శ్రీ గురుదేవుడు మాత్రమే సదా సేవింపదగినవాడు, స్మరించడానికి కూడా ధ్యానించటానికి కూడా తగినవాడు. ఎందుకు అంటే సద్గురుమూర్తినే ఎందుకు ధ్యానించాలి, సద్గురుమూర్తినే ఎల్లవేళలా ఎందుకు సేవించాలి, సద్గురుమూర్తినే అనుక్షణము ఎందుకు స్మరించాలి, ఆయనే ఎందుకు గుర్తులో ఉండాలి అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఆత్మజ్ఞానం సిద్ధించాలి. ఆత్మజ్ఞానము అంటే నేను ఆత్మను అని తెలిసింది, కానీ తెలిసినంతగానే వాడు ఆత్మ అయిపోయాడా? లేదు, శరీరంలోనే ఉన్నాడు, శరీర ఇంద్రియాలతోనే కూడుకుని ఉన్నాడు, పంచభౌతిక నిర్మితమైనటువంటి జగత్తులోనే ఉన్నాడు. కానీ వాడికి ఏమని తెలిసింది? ఈ వచ్చిపోయేటువంటి శరీర స్థితులు నీవు కావురా, ఏ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఉన్నదో అది నీవు, లోపల నీకు వేరొకటి కదిలించడంతోనే నువ్వు కదులుతూ ఉన్నావు, లేకపోతే శరీరం జడప్రాయమైనది, దానికి స్వయం చలనం, దానికి స్వతంత్రంగా కదిలేటువంటి శక్తి లేదు. ఆ సమర్థత అంతా కూడా సర్వము నిండిన చైతన్య వస్తువుది అని చెప్పినప్పుడు వానికి ఒకంత బాహ్యమైన తెలివి కలిగింది. నిజమే కదా, ఈ జడప్రాయమైన శరీరాలు కదులుతున్నాయి అంటే కదిలించడానికి ఏదో శక్తి అనేటువంటిది అంతర్బహిర్వ్యాపకంగా సర్వము సిద్ధించి ఉన్నది. ఆ సిద్ధించినటువంటి వస్తువే నేను, అది ఆత్మ. ఆ ఆత్మే విశాల స్థితికి వెళ్ళినప్పుడు పరమాత్మ, మనకంటే వేరుగా ఉన్నప్పుడు పరమాత్మ, మనలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపము. అటువంటి ఆత్మస్వరూపము అది నేను అనేటువంటి జ్ఞానం తెలుసు. తెలియగానే వాడు ఏది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోగానే వాడు బ్రహ్మమయ్యాడా? లేదు. ఈ తెలుసుకునేదానికి వాడు ఆ స్థితిని పొందడానికి మధ్యలో చాలా వ్యవహారం ఉంటుంది. అదే వ్యవహారం ఏంటది అంటే ఆత్మజ్ఞాన సిద్ధిని పొందాలి. ఎటువంటి సిద్ధి? ఆత్మజ్ఞానం. ఏ ఆత్మ అంటే తన ఆత్మ. ఎక్కడున్నది? సర్వము నిండి ఉన్నది. సర్వము నిండి ఉన్న ఆత్మ ప్రత్యేకంగా నువ్వు పొందేదేంటి అంటే ఇక్కడ ప్రత్యేక దేహస్థితులు అనేవి ఏర్పడి ఉన్నవి కదా. ఆ ప్రత్యేకమైనటువంటి దేహస్థితులు ఏర్పడినప్పుడు ప్రత్యేకతను ఎప్పుడైతే దానిని తీసి అవతల వేశావో సహజంగా మరి స్వాభావికంగా సర్వము నిండి ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో అది నీవవుతావు. అటువంటి అదే కదా ఆత్మజ్ఞాన సిద్ధి అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో అది నేను అని నాకు తెలిసింది. కానీ నేను అది అవ్వలా. నేను ఆ స్థితిని పొందాలి అంటే అప్పుడు నేను పరబ్రహ్మ తత్వం ఎక్కడ ఉన్నది అంటే ఏ మూలం ఉన్నది, ఏ దిక్కులో ఉన్నది, ఏ ఆకాశపు టంచుల్లో ఉన్నది, ఏ దిగంతరాలలో ఉన్నది, సర్వము ఏమని చెప్తూ ఉన్నాం, సూది మొనమోపన సందులేక నిండి నిబిడీకృతమై ఉన్నది సర్వకాల సర్వావస్థల యందు. అంటే దానికి నిన్న మొన్నటిది కాదు, రేపు మాపు వస్తుంది పోతుంది అనేది లేదు. దానికి కాలరహితమైనది, అటువంటిది స్వాభావికమైనది, స్వతఃసిద్ధించినది. ఇక్కడ సిద్ధించినది అనే దానికి ముందు ఆ జ్ఞాన ఆవరణ తీసి ఆవల వేస్తే స్వతహాగా సిద్ధించి ఉన్నటువంటిది అటువంటి ఆత్మతత్వము. ఏ విధంగా అంటే ఆ ఆత్మతత్వాన్ని సిద్ధి పొందడం కోసం నేను అది అనే దానికోసం మధ్యలో శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి జ్ఞానోపదేశం ఉన్నది. ఆ జ్ఞానం ద్వారా
జీవునికి తన స్థితి తెలుస్తుంది. తెలిసి ఇది నేను కాదు అనుకుంటాడు. అనుకున్నప్పుడు సద్గురుమూర్తి అందించేటువంటి జ్ఞానబోధ సహాయంగా తీసుకున్నప్పుడు ఆ అనుకున్నది ఇంకా కూడా విజృంభిస్తుంది. మరి నేనెవరు అంటే ఈ శరీరము చేతనము లేనటువంటి చైతన్యం యొక్క సన్నిధానం లేకపోతే శరీరానికి స్వచలనము లేదు. అటువంటి దానిని నేను అని భావించాను అంటే దీని అంతర్గతంగా ఈ చైతన్యము ఎక్కడ ఉన్నది అంటే అప్పుడు వెతుకుతాడు. ఎలా వెతుకుతాడు? ఎక్కడని వెతుకుతాడు? ఏ యొక్క పంచభూతాలలో ఉన్నదా? పంచభూతాలకి ఆవలం ఉన్నది అని తెలుస్తుంది. ఆవలం ఉన్నదేంటి పంచభూతాలకి? ఆకాశానికి పై భాగాన ఉన్నది మహాకాశం. మహాకాశానికి పై భాగాన ఉన్నది జ్ఞానము. ఏది తెలియబడుతుందో అది. ఆ జ్ఞానానికి పై భాగాన ఏమున్నది అంటే ఏ యొక్క శబ్ద బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మమే వ్యక్త బ్రహ్మం, వ్యక్తమైనటువంటి బ్రహ్మస్వరూపం. ఆ వ్యక్తానికి కూడా అవ్యక్తమైనటువంటి స్వరూపం పరబ్రహ్మ వస్తువు. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఈ శబ్దం ఎక్కడ నుండి ఉత్పన్నమైనది? సర్వవ్యాపకమైనటువంటి నిశ్శబ్దమా అది అంటే చెప్పలేం. శబ్దమా? అది తెలియదు. శబ్ద నిశ్శబ్దాల రహితమైనటువంటిది ఏ యొక్క అక్కడ నుండి పుట్టినటువంటి వ్యక్త బ్రహ్మానికి మూలం ఏదైతే ఉన్నదో అది అవ్యక్త స్వరూపం, సర్వవ్యాపకం, సూక్ష్మంలో సూక్ష్మంగా, మహత్తులో మహత్తుగా ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని గురించి ఎల్లవేళలా ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధించినప్పుడు పరమ శాశ్వత సుఖము అనేటువంటిది లభిస్తుంది. ఈ యొక్క అంటే ఆత్మజ్ఞాన సిద్ధి కోసం, పరమ శాశ్వత సుఖము కోసం అంటే ఆత్మజ్ఞానం సిద్ధించిందో వానికి కొద్దిపాటి సుఖాలు ఉండవు, శాశ్వతమైనటువంటి సుఖమే లభిస్తుంది. ఆ దానికోసం త్రిమూర్తి స్వరూపియు. ఇక్కడ త్రిమూర్తి స్వరూపము అంటే ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. ఇక్కడ బ్రహ్మం ఎందుకు వచ్చాడు ఇక్కడికి మళ్ళీ అంటే సృజన కార్యము ఆయనదే. రజోగుణ ప్రాతిపదికగా బ్రహ్మదేవుడు మాత్రమే ఈ సృష్టి రచన అనేటువంటిది చేశాడు. ఈ రచించబడినటువంటి సృష్టిని సత్వగుణ ప్రాతిపదికగా విష్ణుదేవుడు దీనిని పోషిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క సృష్టించబడి కొనసాగుతూ పోషింపబడుతూ ఉన్నటువంటి దీనిని మరి ఎంతని అంటే దానిని ఒకసారి లయం చేయాల. అది వినాశస్థితి అనేటువంటిది తమోగుణ ప్రాతిపదికగా మహేశ్వర స్వరూపుడైనటువంటి రుద్రదేవుడు ఈ యొక్క సృజన జరిగి మరి కొనసాగింపబడుతూ ఉన్నటువంటి దానిని ప్రళయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అంటే సృష్టికి అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర. ఈ ముగ్గురు కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ యొక్క సత్వరజస్తమో గుణాలకి లోబడి చేసేటువంటి దానికి అతిక్రమించి ఉన్నటువంటి స్థితి. ఇక్కడ సృజనకి అంటే ఉపాధి రావాలి, అదే కదా సృష్టించబడేది. దానికి వచ్చినటువంటి దాన్ని పోషించాలి. ఆ వచ్చింది మాత్రమే పోతుంది. ఈ విధంగా ఈ మూడు గుణాలకి సత్వరజస్తమో గుణాలకు లోబడి ఉన్నటువంటిది ఈ యొక్క ప్రపంచం. ఈ ప్రపంచానికి అతీతంగా ప్రపంచమే కల్పించబడినటువంటిది. పంచభూతాల నిమిత్తంతో ఉన్నటువంటి ఏ శబ్ద తన్మాత్రలు అయితే ఉన్నవో ఈ వాసనా రూపాలతో కూడుకొని శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి కూడుకొని ఇవి ప్రోధి చేసుకొని ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులు అనేటువంటి దానిలోకి వచ్చి పుడుతున్నాం ఇంద్రియాలను స్వీకరించి. అప్పుడు ఒక దేహంగాను లేదా ఒక ఉపాధిగాను. అంటే ఉపాధి వేరు, దేహం వేరా కాదు. మానవ దేహాన్ని దాదాపుగా దేహం అంటాం, మిగతాయి మానవులను ఉపాధి అనకూడదా అంటే అనొచ్చు. అంటే జ్ఞానవంతమైనటువంటి శరీరం కాబట్టి మిగతా వాటిని ఏ విధంగా అంటే జంతువునాం నరజన్మ దుర్లభం. ఎప్పుడైతే తనను తాను ఉద్ధరించుకునేటువంటి వివేకము, సత్యము అసత్యాన్ని వివేచన చేసి అసత్యాన్ని నిర్మూలించి సత్యం వైపు పయనించగలిగినటువంటి వివేకం కలిగిన స్థితి ఏదైతే ఉన్నదో అది మానవ శరీరం అని చెప్తూ, మిగతా వాటికి తెలివి లేదు కాబట్టి ఇవి జంతువులు
పశుపక్ష్యాదులు ఈ విధంగా చెప్తూ ఉంటాం. అయితే ఇటువంటి జ్ఞానం అనేటువంటిది ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు, తన దేహాన్ని సమృద్ధిగా పోషించుకోవడం కోసం దేహయాత్రలు, కుటుంబయాత్రలు, తీర్థయాత్రలు మరి ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీటి వల్ల వానికి ఏమైనా సరే కాలం వ్యర్థం తప్ప జ్ఞానం అనేది లభిస్తుందా? లభించదు. మరి వాడికి లభించాల్సిన జ్ఞానం ఆత్మజ్ఞానం. ఏ ఆత్మ? సర్వము నిండినటువంటి సత్యాత్మ వస్తువే తాను అనే విషయం తెలిసినప్పుడు ఆ సత్యాత్మ తను ఎలా అవుతాడు అనే విషయం గురించి, అంటే ఆత్మజ్ఞానాన్ని సిద్ధించుకోవాలి. అది ఎందుకు సిద్ధించుకోవాలి? పరమశాశ్వత సుఖం కోసం. పరమశాశ్వత సుఖం కోసం ఆత్మజ్ఞానాన్ని సిద్ధించుకోవాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని సిద్ధించుకోవడం కోసం త్రిమూర్తి స్వరూపి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి, అంటే ఇక్కడ త్రిగుణాలు కూడా దేనికి లోబడి ఉన్నాయి అంటే జ్ఞానానికి లోబడి ఉన్నాయి. మరి ఏ జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం, దృశ్యమాన వస్తువులకి మరి జీవోపాధులకు సంబంధించిన జ్ఞానం. ఈ పంచభౌతిక దేహాన్ని తీసుకొని దానిని మరి కొనసాగించేటువంటి జ్ఞానానికే లోబడి ఉన్నది, అంటే అవిద్యాజనితమైనటువంటి జ్ఞానం. వీటిల్లో ఆ పరమేశ్వర స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, విష్ణు స్వరూపుడు, పరమేశ్వర స్వరూపుడు, అంతకు మించి అంటే గుణాలను అతిక్రమించి ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపమే జ్ఞానమూర్తి. ఆ జ్ఞానమూర్తి సర్వ పాపాలను హరించి వేస్తాడు. పాపము అన్నప్పుడు మరొక శరీరాన్ని ప్రోధి చేసుకోవడానికి అనేక కోరికలతో నిండింపబడినటువంటి దేహంతో చేసినటువంటి కోరికల వాసనామయాలతో నిండిపోవడం, అవన్నీ కూడా పాపమే. ఆ పాపాలను హరించేటువంటి వాడు జ్ఞానమూర్తి. ఏ విధంగా హరిస్తాడు? ఇలా తీసేసి అవతలేస్తాడా? కాదు. వాని పాపాలను గురించి ఎరుకపరుస్తాడు. ఆ పాపాలను వాడు మళ్ళీ చేయకుండా ఉండేలాగా దాని పాపాల ప్రదేశంలో పుణ్యాలను ప్రవేశపెడతాడు. పుణ్యకార్యాలను ఆచరించమంటాడు. పుణ్యాల ప్రకారం ఇక పాపాలు ఎలా హరించిపోయినవో పుణ్యం కూడా హరించిపోతే, పుణ్యం అనేది ప్రోధి చేసుకున్నప్పుడు ఆయన అప్పుడు ఇక ఎటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అంటే పుణ్యమైన పాపమైన రెండూ శరీరాలను ధరింపజేసేవి. అది దోషభూయిష్టమైనటువంటి పాపకర్మల ఫలితమైతే ఈ జంతుజాలాది ఉపాధులు పుణ్య సంబంధమైనటువంటి మానవ శరీరం అయితే ఈ పుణ్యం ద్వారా నీవు అవతల పాపానికి పుణ్యానికి అతీతమైనటువంటి, అంటే శరీరాలు అనేటువంటివి వచ్చినవా పోతాయి. ఇందులో ఇది నిశ్చయం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే కొంతకాలం ఉండొచ్చు, మరికొంతకాలం ఉండొచ్చు, కానీ రూపనామ క్రియలకు లోబడినటువంటి ప్రతి వస్తువు కూడా యదృశ్యం తన్నశ్యం. ఏది చూస్తామో, ఏది తెలియబడుతుందో అది తెలియకుండా పోయేటువంటి, అంటే ఏది కనబడుతుందో అది కనబడకుండా పోయేటువంటి స్థితి. కాబట్టి ఇటువంటి వస్తుతతి అనేది పుణ్యాలు పాపాలు ఎంతో, పుణ్యాలు కూడా అంతే. కాబట్టి ఉన్నతమైన శరీరాలు, ఉత్తమమైన శరీరాలు వచ్చినవే, ఆ శరీరాలు పోకమునిపే మనం చేసుకోవలసినటువంటి జ్ఞాన ప్రవృత్తి యందు మనం ఆరూఢులమై ఉన్నామా, మరొక ఈ శరీరం పోయేటప్పటికి మనం ముక్తత్వంతో ఉంటాం. ఉన్నప్పుడు ఇంకా మరొక శరీరం రావాల్సినటువంటి అవసరం లేదు. అది తెచ్చుకోకుండా శరీరం పోయిందా, మళ్ళీ జ్ఞానాన్ని ఆశ్రయించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దేహం కూడా వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఎల్లవేళలా అంటే ఆ అజ్ఞానాన్ని పాపాలను హరించేటువంటి జ్ఞానమూర్తి ఎవరు అంటే ఈ త్రిమూర్తి స్వరూపము. ఏ విధంగా అంటే మంచి గుణాలను ఉత్పత్తి చేస్తుంది, ఆ మంచి గుణాల వైపు పయనించేటట్టు చేస్తుంది. తర్వాత పైనుంచి దాని యొక్క అనుభవ సారాలు వాసనలుగా మిగలకుండా దాన్ని హరింపజేస్తుంది. ఏ విధంగా అంటే ఉత్తమమైనటువంటి గుణాలు ఉత్పన్నమవుతాయి అంటే చతురాననుడు ప్రజా సృష్టి గావించినట్లే. ఆ విధంగా ఉన్నతమైనటువంటి విషయాల వైపు జ్ఞానాన్ని అనుసరించిపోవడం అనేటువంటిది సత్వగుణ ప్రాతిపదికగా వాడు జ్ఞానాన్ని అనుసరించేటువంటి విష్ణుమూర్తి స్వరూపమే. అయితే
తెలిసింది, తెలియబడింది, అనుసరించింది, అనుభవించింది సర్వము నశింపజేసుకుంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, పాప పుణ్యాలను నశింపజేసుకునేటువంటి మహేశ్వర స్వరూపముగా ఎప్పుడైతే ఉంటామో అటువంటి స్వరూపము శ్రీ సద్గురుమూర్తి యొక్క స్వరూపము. అందుకే పాపాలు పుణ్యాలు సర్వము కూడా హరించి వేసేటువంటి జ్ఞానమూర్తి. ఆయన మూర్తిమత్వం ఏంటి అంటే ఎల్లవేళలా కూడా పాప పుణ్యాలను కూడా నశింపజేసేటువంటి జ్ఞానమూర్తి. పరబ్రహ్మము అయినటువంటి శ్రీ గురుదేవుడే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి గురుదేవుడు మాత్రమే సేవింపదగినటువంటి వాడు. ఎప్పుడు అంటే రాత్రి పగలు కూడా. దానికి ఒక కాలనీయత ఉన్నదా? లేదు. ఎల్లవేళలా తాను చచ్చు వరకు జగం కృంగు వరకు అంటే తాను ఆ జ్ఞానస్థితి అయినటువంటి గాఢ తమస్సులోకి వెళ్ళేటంత వరకు, మరి జగము కృంగు వరకు ఎప్పుడైతే ఈ జగత్తులోకి దేహాలు తీసుకొని వచ్చిపోయేటువంటి స్థితి నశించి జ్ఞానస్థితిలో వాడు ఆరూఢుడై ఉండేటంత వరకు కూడా వాడు ఎల్లవేళలా రాత్రింబగళ్ళు కూడా ఆ పరమహంస స్వరూపుడైనటువంటి పరమాత్మ దేవుడు, పరమాత్మ స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తిని రాత్రింబవళ్ళు కూడా సేవింపదగినవాడు. అంతేకాదు ఆయనను మాత్రమే ఎల్లవేళలా స్మరించదగినవాడు, ఆయనను మాత్రమే ధ్యానింపదగినటువంటి వాడు. అటువంటి అంటే శ్రీ గురుదేవుడే ఎల్లవేళలా సేవింపదగినవాడు, స్మరించదగినవాడు, ధ్యానింపదగినవాడు. అంటే శ్రీ గురు పరమాత్మను ఎల్లప్పుడూ కూడా సేవించాలి. అలా సేవించినప్పుడు మాత్రమే వాడు జ్ఞానోపాసన చేయగలడు, స్మరించవలేను. అలా స్మరించినప్పుడే శ్రీ సద్గురుమూర్తి యొక్క స్మరణ అన్నప్పుడు పరమాత్మ స్వరూపం ఆయనే కాబట్టి పరమాత్మ తత్వమునందు వాడు పరిడి వెళ్ళినట్లే. ఎల్లప్పుడూ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క ధ్యానం చేయాలి. అటువంటి ధ్యానము అంటే పరమాత్మ స్వరూపమైనప్పుడు పరమాత్మనే ధ్యానిస్తూ, పరమాత్మనే సేవిస్తూ, పరమాత్మనే స్మరిస్తూ ఉన్నటువంటి వానికి అనిత్యములైనటువంటి తీర్థయాత్రలు అన్నీ కూడా మరి ముఖ్యమా అంటే ముఖ్యము కావు. ఇవి విమర్శించడం అనేటువంటిది కానే కాదు. అంటే అనిత్యములే అంటే ఎటువంటి శాశ్వతత్వాన్ని కూడా సంప్రాప్తింపజేయలేనటువంటి ఈ యొక్క తీర్థయాత్రలు అనేటువంటివి అనిత్యాలే కదా. అవి నిత్యమైనవి కాదు కదా. నిత్యమైనది, సత్యమైనది, శాంతమైనది, నిరతిశయానందమైనది, సర్వవ్యాపకమైనది పరమాత్మ స్వరూపము తప్ప మరొకటి ఉన్నదా? అందుకు కాబట్టి అటువంటి ఈ యొక్క అజ్ఞానము అనేటువంటి దానిని నశింపజేసి జ్ఞానాన్ని కలుగజేసి దాన్ని వృద్ధి చేసి ఆ వృద్ధి మార్గంలో పయనింపజేసి తన యొక్క సత్తా అయినటువంటి సర్వము నిండినటువంటి సత్తును పట్టుకోగలిగినటువంటి సమర్థతను కలిగించేటువంటి శ్రీ సద్గురు స్వరూపము ఎటువంటిది అంటే అన్నింటినీ హరింపజేసి వాని యొక్క అనేక జన్మ వాసనలను కూడా హరింపజేసి శరీరాలు రాకపోకలు లేకుండా చేసి పరిచ్ఛిన్న వస్తుతని నశింపజేసి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం నందు మరి సంలీనమయ్యేటట్లు చేయగలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తి సత్యము నిత్యము. కానీ అనిత్యములైనటువంటి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా ముఖ్యములా అంటే కానే కావు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.